పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ద ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఇన్నోవేషన్ సమిట్ ను నిర్వహిస్తున్నామని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఈ సదస్సుకు సహకారాన్ని అందిస్తుందని, బయోటెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలను తెలియజేసేందుకు, ఇండస్ట్రీ, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇన్నోవేషన్ సమిట్ దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీడియా సమావేశంలో ప్రొఫెసర్ పి రెడ్డన్న చక్రవర్తి, ఏవిపిఎస్ ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబత్, ఏ బిందు మాధవరెడ్డి, డాక్టర్ రత్నాకర్ పాలకోడేటి, డాక్టర్ జగదీశ్వర్ గాండ్ల పాల్గొని మాట్లాడారు. ఇన్నోవేషన్ సమిట్ లో ప్రధానంగా 3 ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు, ఆగస్టు 16వ తేదీ వరకు డ్రగ్ డిస్కవరీ డెవలప్మెంట్ వర్క్షాప్, 17న వెల్ ట్యాంక్ 2.0, 18న లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ క్లస్టర్ మీట్లు ఉంటాయని, డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మరిన్ని లోతైన విషయాలు తెలుసుకునేందుకు, ఇన్నోవేటివ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, లైఫ్ సైన్సెస్ రంగంలో లేటెస్ట్ అప్డేట్స్ పై అవగాహన పెంపొందేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. వీటితో పాటు విజనరీ కీనోట్స్, ఇంటరాక్టివ్ వర్క్షాప్, ఎక్స్క్లూజివ్ నెట్వర్కింగ్, ఫోకస్డ్ ప్యానెల్ డిస్కషన్స్ కూడా నిర్వహిస్తున్నట్లు, లార్నా, కనెక్ట్, షేఫ్ ఈ మూడిటికి ఇన్నోవేషన్ సమిట్ తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాలతో పాటు పలువురికి అవార్డులను అందజేస్తామన్నారు. FABA అనేది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగాన్ని ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తుందని, FABA గురించి మరిన్ని వివరాల కోసం www.biofaba.org.in వెబ్సైట్లో సంప్రదించాలని వారు కోరారు. The online event, Drug Discovery and Development Workshop, is online, and this is happening from 3rd to 16th August, and on 17th we have the Whale Tank event. The Whale Tank event is to showcase some of the very promising startup companies to the venture financing, venture capital companies. Today, if you see, a large number of startups have come up in the country. There are about 460 healthcare, 460 incubation centers hosting startups in life sciences. And large number of them are coming to a particular level, but getting the funding to the next level is a major problem. మిత్రులారా, ఈరోజు మనకి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ మన హైదరాబాద్లో స్థాపించిన అసోసియేషన్ ఒక 20 సంవత్సరాలుగా ఉంది. దీనికి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు మనము మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఏషియా బయోటెక్ అసోసియేషన్స్ ఫాబా యొక్క ఇనిషియేటివ్స్. 1 డ్రగ్ డిస్కవరీ వర్క్షాప్, 2 వేల్ ట్యాంక్, 3వది ఇన్నోవేషన్ సమ్మిట్. మీకు అందరికీ తెలిసినట్లుగానే మన ఇండియన్ ఫార్మా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ డ్రగ్ సప్లయర్గా, మోస్ట్ అఫోర్డబుల్ అండ్ మోస్ట్ ఎఫికసియస్ డ్రగ్ సప్లై చేసే దేశంగా ప్రసిద్ధి చెందడం మీకు అందరికీ తెలుసు. అలాగే బయో ఎకానమీ ఈరోజు దాదాపు $150 బిలియన్ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బయో ఎకానమీలో బయోటెక్నాలజీ ఉంటుంది, బయోసిమిలర్స్ ఉంటుంది, బయో అగ్రిటెక్, తర్వాత ఇన్ఫర్మేటిక్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఇవన్నీ క్లస్టర్స్ ఇందులో వస్తాయి. ఇందులో వస్తున్న ఇన్నోవేషన్స్ అన్నిటిని ఒక చోట ప్రధానంగా షోకేస్ చేయడానికి ఈ డ్రగ్ డిస్కవరీ వర్క్షాప్, తర్వాత వేల్ ట్యాంక్, మీకు అందరికీ షార్క్ ట్యాంక్ తెలుసు, ఒక స్టార్టప్స్ అనమాట. హెల్త్ కేర్లో బయోటెక్నాలజీలో ఉన్న స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇది ఫాబా యొక్క ఇనిషియేటివ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 మంది స్టార్టప్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ చేసి ఒక 17-18 స్టార్టప్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ షోకేస్ చేస్తున్నాము. ఇది కేవలము ఈ స్టార్టప్స్ షోకేస్ చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా VC అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ని కూడా ఆహ్వానించి ఉన్నాము. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.